ద వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ ఈరోజు మనం ట్రిగనామెట్రీ పార్ట్ 3 చూద్దాం. ఈ పార్ట్ 3లో మ్యాక్సిమం జేఈ మెయిన్స్లో ఏ టాపిక్స్ నుంచి అయితే మనకు క్వశ్చన్లు ఇచ్చాడో మ్యాక్సిమం ఆ క్వశ్చన్లే కవర్ చేస్తాను. సో మనం ఏంటంటే ఈ టాపిక్ని తరోగా ఉంటే ఖచ్చితంగా జేఈ మెయిన్స్ నుంచి క్వశ్చన్ క్రాక్ చేయొచ్చు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కాన్సెప్ట్. ఫస్ట్ మనం ప్రాబ్లం చూద్దాం. ద ఎక్స్ప్రెషన్ tan a by 1 minus cot a plus cot a by 1 minus tan a can be written as సంథింగ్ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. దీంట్లో ఏంటో చూద్దాం. మనకి ఇదే ప్రాబ్లం మనకి జేఈ మెయిన్స్కి ఇచ్చాడు ఆల్రెడీ. జేఈలో 2018 కొంత ప్రాబ్లం ఇది. సో మనం ఈ ప్రాబ్లం చూసే ముందు ప్రాబ్లం ఒకసారి చూడండి. tan a ఇచ్చాడు. tan a అంటే మనం ఒక్కసారి చూద్దాం. tan a అంటే ఏం చేద్దామంటే sin a by cos a రాయొచ్చు. sin a by cos a ఇంటూ ఇక్కడ ప్రాబ్లం చూడండి 1 మైనస్ cot a ఉంది. 1 మైనస్ cot a అంటే నేను రఫ్గా చేసి మళ్ళీ చెరిపి రాస్తాను. ఒక్కసారి చూడండి 1 మైనస్ cot అంటే cos బై సైన్ రాయొచ్చు. cos బై సైన్. సో దీన్ని రివర్స్ రాశాను అనుకోండి ఎంత అవుతుంది చూడండి sin a మైనస్ cos a బై sin a. నేను రెసిప్రోకల్ రాయాలి కాబట్టి అంటే ఏం రాయొచ్చు ఇప్పుడు నేను sin a బై అంటే ఇంటూ sin a బై sin a మైనస్ cos a రాయొచ్చు ప్లస్ సేమ్ దానికి ఏం రాద్దాం చూడండి ఒకసారి cos a బై sin a ఇంటూ దీనికి ఏం రాసాం అలాగే cos a బై cos a మైనస్ sin a. సో ఒక్కటి అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా ఒకదాన్ని బేస్ చేసుకొని రెండోది రాసేయచ్చు. దట్ ఇంప్లైస్ ఒక ప్రాబ్లం దట్ ఇంప్లైస్ sin a ఇంటూ sin a అంటే sin స్క్వేర్ అవుతుంది. సో sin స్క్వేర్ ఏ రాస్తాను sin స్క్వేర్ ఏ బై cos a ఇంటూ ఇక్కడ ఏముందో చూడండి sin a మైనస్ cos a యాజ్ రీజ్గా రాసేయండి sin a మైనస్ cos a రాసేసా. ఓకే కానీ ఇక్కడ cos a ఇంటూ cos a cos స్క్వేర్ ఉంది కానీ ఇక్కడ ప్లస్ ఉంది. కానీ ఇక్కడ cos a మైనస్ sin a ఉంది కానీ ఇక్కడ sin a మైనస్ cos a ఉంది. అంటే రెండింటికి నేను ఎల్సిఎం తీసుకోవడానికి ఒకటే రావాలి అంటే ఫ్లెక్సిబుల్గా దీనిలో మైనస్ కామన్ తీస్తాను. ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి మైనస్ cos స్క్వేర్ ఏ బై ఎంత రాద్దాం ఇది sin a ఇంటూ దీనిని కూడా sin a మైనస్ cos aగా రాసేసాను. ఓకేనా cos a. ఇప్పుడు మనకి ఈ రెండిట్లో కామన్ ఉండేది 1 బై sin a మైనస్ cos a అనేది కామన్ తీసేయచ్చు. sin a మైనస్ cos a ఇక్కడ ఉంది sin a మైనస్ cos a ఇక్కడ ఉంది. రెండిట్లో కామన్ తీసాను. రెండిట్లో కామన్ తీస్తే మిగిలిపోయింది ఏంటి ఇక్కడ మనకి sin స్క్వేర్ a బై cos a నెక్స్ట్ మైనస్ అదే కదా మైనస్ ఇంకెంత ఉంది cos స్క్వేర్ a బై sin a ఉంది. cos స్క్వేర్ a బై sin a ఈ రెండింటికి ఇప్పుడు నాకు ఎల్సిఎం కావాలి. ఈ 1 బై sin a మైనస్ cos a అలాగే ఉంచాను ఇంటూ ఎల్సిఎం ఏమవుతుంది మనకి బై sin a ఇంటూ cos a. సో sin a ఇంటూ cos a ఎల్సిఎం రాశాను. మరి క్రాస్ మల్టిప్లై చేయాలి sin క్యూబ్ a మైనస్ ఇది ఎంత అవుతుంది మనకి cos క్యూబ్ a sin క్యూబ్ a మైనస్ cos క్యూబ్ a. sin క్యూబ్ a మైనస్ cos క్యూబ్ a రాసే ముందు నాకు a క్యూబ్ మైనస్ b క్యూబ్ అంటే ఫార్ములా a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్ రాయొచ్చు. సో ఈ ఫార్ములా తెలిస్తే నాకు ఈ లెక్కలో వేరే పార్ట్ చేయటం ఈజీ అవుతుంది కాబట్టి ఈ ఫార్ములా రాశాను. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ అంటే ఫార్ములా ఏం రాయొచ్చు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. ఈ 1 మైనస్ sin a ఇక్కడ రాస్తున్నాను 1 బై దట్ ఎంప్లాయిస్ 1 బై sin a మైనస్ cos a అలాగే ఉంచాను ఇంటూ ఇది ఏ క్యూబ్ అనుకుంటాను బీ క్యూబ్ అనుకుంటాను. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ అంటే ఏం రాయొచ్చు ముందు ఫస్ట్ ఏ మైనస్ బి రాయాలి. అంటే ఏం రాద్దాం మనం sin a మైనస్ cos a ఇంటూ sin a ఇంటూ cos a ఇంటూ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ అంటే చూడండి sin a అంతేనా. బి అంటే ఎంత అవుతుంది cos a కానీ ఏ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది చూద్దాం ఒకసారి sin స్క్వేర్ a ప్లస్ sin a cos a ప్లస్ cos స్క్వేర్ a బై మొత్తానికి ఎల్సిఎం ఎంత ఉందిరా sin a బై cos a ఉంది. sin a బై cos a. ఓకే ఈ స్టెప్ అర్థమైతే
దట్ ఇంప్లైస్ 1/sin A రాస్తున్నాను మైనస్ కాస్ ఏ రాస్తున్నాను ఇంటూ ఇక్కడ ఈ స్టెప్ కూడా రాయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేద్దాం. అసలు క్యాన్సిల్ చేసేసాను. మిగిలిపోయింది ఏంటి? sin స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. sin స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే 1 ప్లస్ మిగిలిపోయింది ఇంకెంత? sin A ఇంటూ కాస్ ఏ బై ఎల్సిఎం కూడా ఎంత ఉందిరా? sin A ఇంటూ కాస్ ఏ. సపరేట్ చేసేయండి దీన్ని. దట్ ఇంప్లైస్ ఒకసారి చూడండి, sin A cos A బై sin A cos A అంటే అంత 1 ప్లస్ 1/sin A అంటే కొసికెంట్, 1/cos అంటే సీకెంట్. అంటే ఎవరాయచ్చు? సీకెంట్ ఏ ఇంటూ కొసికెంట్ ఏ. సో టోటల్గా మనకి వచ్చిన ఆప్షన్ ఇది 1 ప్లస్ సీకెంట్ ఏ ప్లస్ కొసికెంట్ ఏ. 1 ప్లస్ సీకెంట్ ఏ కొసికెంట్ ఏ దేనిలో ఉంది? ఆప్షన్ 2లో ఉంది. సో ఈ విధంగా అంటే నేను ప్రాబ్లంను చాలా కట్ చేసుకుంటూ వస్తూ ఉంటే మనకు ఆ ప్రాబ్లం వస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది 1/sin A ఉంది. 1/sin A అంటే ఏం రాయచ్చమ్మా? 1/sin A అంటే కొసికెంట్ ఏ రాశా. 1/cos A అంటే ఏం రాశాను? సీకెంట్ ఏ. దానికి ఆప్షన్స్ రాసుకుంటూ వచ్చాను. సో ప్రాబ్లం ఈ విధంగా చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ A = tan 42 degrees, tan 6 degrees, tan 42 degrees, B = cot 66 degrees, cot 78 degrees ఇచ్చాడు. సో ఈ ప్రాబ్లంను మనం క్రాక్ చేయాలి అంటే మనకు కొన్ని ఫార్ములాస్ కావాలి. ఆ కొన్ని ఫార్ములాస్ ఏంటో ఒకసారి చూసిన తర్వాత ఆ ఫార్ములాని ఎలా అప్లై చేయాలో ముందు ప్రాబ్లం ముందు కాన్సెప్ట్ చెప్తాను. ఇక్కడ ఒకసారి చూద్దాం మనం. sin theta ఇంటూ sin ఆఫ్ 60 మైనస్ theta ఇంటూ sin ఆఫ్ 60 ప్లస్ theta కానీ ఎక్కడైనా వస్తే దాన్ని 1/4 ఇంటూ sin 3 thetaగా రాసుకోవాలి. అలాగే cos theta ఇంటూ cos ఆఫ్ 60 మైనస్ theta, 60 మైనస్ theta ఇంటూ cos ఆఫ్ 60 ప్లస్ thetaగా కానీ వస్తే 1/4 ఇంటూ cos 3 theta రాయాలి. నెక్స్ట్ tan ఆఫ్ theta ఇంటూ tan ఆఫ్ 60 మైనస్ theta ఇంటూ tan ఆఫ్ 60 ప్లస్ theta కానీ వస్తే ఓన్లీ tan 3 theta రాయొచ్చు. ఓన్లీ tan 3 theta. అలాగే cot theta ఇంటూ cot ఆఫ్ 60 మైనస్ theta, cot ఆఫ్ 60 ప్లస్ theta వస్తే cot 3 theta రాయొచ్చు. cot 3 theta రాయొచ్చు. ఇక్కడ మనకి tan అంటే సైన్ ఉంది కాబట్టి 1/, రాసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా ఫార్ములా డెరైవ్ చేసుకుంటూ రావచ్చు. సో మనకి ఈ 4 ఫార్ములాస్ కానీ తెలిసి ఉంటే ఈ sin 45, cos 45, 60 degrees, 40 degrees వాడు ఏ వాల్యూ అని ఏమనండి మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ట్యాన్లు కనిపిస్తున్నాయి. ట్యాన్లు కనిపిస్తున్నాయి అంటే ఆ ట్యాన్ ప్రాబ్లం చేయడానికి మనకి tan theta, tan 60 మైనస్ theta, tan 60 ప్లస్ theta అంటే tan 3 theta ఫార్ములా అప్లై చేసి ఈ ప్రాబ్లమ్ని నేను క్యాలిక్యులేట్ చేయబోతున్నాను. సో ఒకసారి మనం ఆ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇక్కడ ఆ ప్రాబ్లం చూసే ముందు ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే A = 2B ఉంది. A = B ఇచ్చాడు. A = 1/2 ఇంటూ B ఇచ్చాడు. 2A = 3B. అంటే ఇక్కడ ప్రతి ప్రాబ్లంలో ఏముంది? A = అంటే A/B చేసిన తర్వాత రేషియో చేశాడు అని అర్థం. ఎప్పుడైనా A = వచ్చింది అంటే A = B, B = C, C ఆ టర్మ్స్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా రేషియో చేశాడు. ఆ రేషియో రిమైనింగ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ మల్టిప్లై చేశాడు అని మనం క్యాచ్ చేయాలి. సో ఇక్కడ మనకి A/B చేయాలి. అంటే A/B చేయాలి కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ రాస్తాను. A/B ఏముందో చూద్దాం. ఇక్కడ tan 6 degrees, tan 42 degrees ఇంటూ బై ఎంత ఉంది? cot 66 degrees, cot 78 degrees ఉంది. దీనినే ఇంకో స్టెప్ ముందుకేసి దట్ ఈజ్ ఈక్వల్ టు tan 6 degrees, tan 42 degrees ఇంటూ ఈ కాట్ని పైకి తీసుకొస్తున్నా. 1/cot అంటే tan రాయొచ్చు. కాబట్టి ఎవరు అర్థం మనం 1/cot అంటే tan ఆఫ్ 66 degrees, tan ఆఫ్ 78 degrees.
సో కాట్లను కూడా ట్యాన్ మల్టిపుల్స్గా రాసుకుంటూ వచ్చాను, మొత్తం అంటే ట్యాన్లో కన్వర్ట్ చేసుకుంటూ వచ్చాను. ట్యాన్లో కన్వర్ట్ చేస్తే ఇప్పుడు నేను ఏదో ఒక వాల్యూ రాసి ట్యాన్ తీటా ఫార్ములా రాయాలి. ట్యాన్ తీటా ఫార్ములా రాయాలి అంటే మీకు ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను, ట్యాన్ తీటా ఇంటూ ట్యాన్ ఆఫ్ 60 మైనస్ తీటా ఇంటూ ట్యాన్ ఆఫ్ 60 ప్లస్ తీటా ఫామ్లో కానీ రాస్తే ట్యాన్ 3 తీటాగా రాసుకోవచ్చు. అదే కదా, ట్యాన్ 3 తీటాగా రాయొచ్చు. ఈ ఫామ్లో నేను రాయాలి అంటే 60కి ప్లస్ తీటాగా 60 మైనస్ తీటాగా ఏదైనా యాంగిల్ అడ్జస్ట్ అవుద్దామో చూద్దాం. 42 చూద్దాం. 42 చూస్తే 60 మైనస్ 18గా రాయొచ్చు. 78 చూశాను అనుకోండి, 60 ప్లస్ 18గా రాయొచ్చు. అంటే ఇక్కడ ఈ రెండు అడ్జస్ట్ అవుతున్నాయి. ఇదేమో 60 ప్లస్ 6గా రాయొచ్చు, ఇది 6గా రాయొచ్చు. 60 ప్లస్ 6 అంటే ఇంకోటి కావాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఈ రెండింటిని అప్లై చేస్తా. అంటే ఏం చూద్దాం ఒకసారి. ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆఫ్ 6 డిగ్రీస్ అలాగే ఉంచుతున్నా, ఏం మార్చట్లా. ట్యాన్ 6 డిగ్రీస్ అలాగే ఉంచేసి నెక్స్ట్ ఈ ట్యాన్కి ఇక్కడ నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే దీనిని బట్టి నేను పుట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 18 డిగ్రీస్గా రాస్తున్నా. పుట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 18 డిగ్రీస్ అంటే లేదు కాబట్టి 18 డిగ్రీస్ ఇక్కడ రాస్తాను. నెక్స్ట్ ట్యాన్ 42 డిగ్రీస్ రాస్తాను, ట్యాన్ 78 డిగ్రీస్ రాస్తాను, మిగిలిపోయిన ట్యాన్ 60 డిగ్రీస్ ఇక్కడ రాశాను. మరి 18 డిగ్రీస్ నేను ఊరికే రాయకూడదు కదా, వాల్యూ మారకుండా ఉండాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ట్యాన్ 18 డిగ్రీస్ రాశాను. ఒక్కవేళ ఈ ట్యాన్ 18 డిగ్రీస్ ట్యాన్ 18 డిగ్రీస్ క్యాన్సిల్ చేశాను అనుకోండి, మనకి ప్రీవియస్ టర్మ్ ఏదైతే ఉందో సేమ్ టర్మ్ వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ వాల్యూ మారకుండా రాశాను. రాసిన తర్వాత ఈ మూడింటిని అబ్జర్వ్ చేస్తా. ఈ బ్రాకెట్లో ఉన్నది మాత్రం అబ్జర్వ్ చేస్తా. ఈ బ్రాకెట్లో ఉన్నది మాత్రం అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి, ఇది తీటా అయిందనుకుందాం, ట్యాన్ తీటా. ఇది ఎంత అవుతుంది? ట్యాన్ 60 మైనస్ తీటా అవుతుంది. ఇదేమవుతుంది? ట్యాన్ 60 ప్లస్ తీటా అవుతుంది. ట్యాన్ తీటా, ట్యాన్ 60 మైనస్ తీటా, ట్యాన్ 60 ప్లస్ తీటా అంటే ట్యాన్ 3 తీటా రాయొచ్చు. ట్యాన్ 3 తీటా అంటే దట్ ఈజ్ ఈక్వల్డ్ ట్యాన్ 6 డిగ్రీస్ అలాగే ఉంచుతున్నాను. మార్చిన తర్వాత ట్యాన్ 3 ఇంటూ 18. 3 ఇంటూ 18 అంటే 54 డిగ్రీస్ రాయొచ్చు, రైట్. నెక్స్ట్ ఈ టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడేముంది? ట్యాన్ 66 డిగ్రీస్ ఉంది. 60 బై ఎంత ఉందమ్మా ఇక్కడ? ట్యాన్ 18 డిగ్రీస్. ట్యాన్ 18 డిగ్రీస్. ట్యాన్ ఈ ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు 60కి ఏమన్నా రిలేషన్ ఉందేమో చూడండి. 60కి దగ్గరగా ఉన్న రిలేషన్ ఏముంది? ఇక్కడ 6 ఉంది. 60 మైనస్ 6 54 సరిపోతుంది. 60 ప్లస్ 6 66 సరిపోతుంది. అంటే నేను తీటాని 6 డిగ్రీస్గా తీసుకోవచ్చు కదా. కాబట్టి ఇక్కడ ఏం రాస్తా నేను? పుట్టు తీటా ఈజ్ ఈక్వల్ టు 6 డిగ్రీస్ రాస్తా. పుట్టు తీటా ఈజ్ ఈక్వల్ టు 6 డిగ్రీస్. అప్పుడు ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ ఇదేమవుతుంది మనకు చూడండి ఒకసారి. ఇది ట్యాన్ తీటా, ట్యాన్ 60 మైనస్ తీటా, ట్యాన్ 60 ప్లస్ తీటా అంటే ఏమవుతుంది? ట్యాన్ 3 తీటా అవుతుంది. ట్యాన్ 3 తీటా అంటే ఏం రాయొచ్చు మనం? ట్యాన్ 3 ఇంటూ తీటా అంటే 6 డిగ్రీస్ బై ఎంత ఉందిరా ఇక్కడ? ట్యాన్ 18 డిగ్రీస్ ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ 18 డిగ్రీస్ బై ట్యాన్ 18 డిగ్రీస్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1. అంటే నేను క్యాలిక్యులేట్ చేసింది ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 1 చేస్తే ఏం వచ్చింది? ఏ ఈక్వల్ టు బి. ఏ ఈక్వల్ టు బి అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఈ విధంగా ప్రాబ్లం జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి. సో మనం 60 మైనస్ ఏది రాస్తే మనకి 60 ప్లస్ తీటా 60 మైనస్ తీటా ఫామ్లోకి కన్వర్ట్ అవుతుందో దానిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దానిలో యాంగిల్ రాసుకొని ఫార్ములా బేస్ చేసుకొని జాగ్రత్తగా రాయాలి. ట్యాన్ తీటా, ట్యాన్ 60 మైనస్ తీటా, ట్యాన్ 60 ప్లస్ తీటా అంటే ట్యాన్ 3 తీటా రాయాలి. ఈ విధంగా సైన్లో ఇచ్చినా చేయొచ్చు, కాసులో ఇచ్చినా చేయొచ్చు, కాట్లో ఇచ్చినా చేసుకుంటూ రావచ్చు. సో ఈ ప్రాబ్లం అర్థమైంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు చిన్న కాన్సెప్ట్ చూద్దాం. కాన్సెప్ట్ చూసిన తర్వాత కాన్సెప్ట్ బేస్ చేసుకొని కాన్సెప్ట్ మీద ఉన్న ప్రాబ్లం చేద్దాం. సో ఇది జేఈ మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్, ఐపీలో ఉపయోగపడుతుంది, ఎంసెట్కి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫస్ట్ రాసుకుంటూ వస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ తీటా ప్లస్ బి సైన్ తీటా ప్లస్ సి. ఏ కాస్ తీటా ప్లస్ బి సైన్ తీటా ప్లస్ సి.
ఈ ఫామ్లో ఒక ఫంక్షన్ ఉందనుకుందాం. ఈ ఫామ్లో ఒక ఫంక్షన్ ఉంటే ఈ ఫంక్షన్కి మనం మ్యాక్సిమం మినిమం వాల్యూస్ రెండు డిఫైన్ చేయాలి. మ్యాక్సిమం మినిమం వాల్యూస్ రెండు డిఫైన్ చేయాలి అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ ఉంటుంది, మినిమం వాల్యూ ఎక్కడ ఉంటుందో చూడాలి. మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ అంటే ఫస్ట్ ఈ ఫంక్షన్కి నేను మినిమం వాల్యూ రాస్తున్నాను. మినిమం వాల్యూ అంటే సి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఒకవేళ మ్యాక్సిమం వాల్యూ కావాలి అంటే సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాయాలి. సి ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నాకు రేంజ్ కావాలి అంటే సి ప్లస్ సి మైనస్ అంటే మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ రెండు రాయాలి. సో సి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ రెండింటికి కలిపి నేను ఒక ఇంటర్వల్ రాస్తే దీనినే మనం రేంజ్ అంటాం. సో ఈ ప్రాబ్లం చేసేటప్పుడు సైన్ ఎక్స్ ఆర్ కాస్ ఎక్స్ ఈ రెండు ఫంక్షన్ల యొక్క రేంజ్ ఎప్పుడు -1 to 1. ఓకేనా? ఈ ప్రాబ్లం చేసేటప్పుడు మనకి సైన్ ఫంక్షన్ కానీ కాస్ ఫంక్షన్ కానీ వస్తే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ యొక్క రేంజ్ -1 to 1. సో ఇదే ఫంక్షన్ వాడు ఏం చేస్తాడంటారా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా మాత్రమే ఇస్తాడు. కాన్స్టెంట్ని రిమైనింగ్ ఇవ్వడం. కాన్స్టెంట్ ఇవ్వనప్పుడు దీనికి నేను మినిమం వాల్యూ రాయాలి అంటే మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్గా రాస్తా. అలాగే మ్యాక్సిమం వాల్యూ రాయాలి అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాస్తా. సో నేను ఈ రెండు ప్రాబ్లమ్స్లో ఈ రెండు కాన్సెప్ట్లో ఏం మార్పు చేస్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ సి ఉంటే ఇక్కడ సి మైనస్ రాశా, అక్కడ సి లేదు కాబట్టి సి లేకుండా రాసుకుంటూ వచ్చాను. అది ఒక్కటే చేసేది మనం. తర్వాత రేంజ్ అని ఇచ్చాడు అనుకోండి, రేంజ్ అంటే మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీనికి క్లోజ్డ్ ఇంటర్వల్ రాస్తే వచ్చేదే రేంజ్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎంసెట్లో మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఈ టాపిక్ అనేది మనకి ఎంసెట్కి చాలా ఇంపార్టెంట్. ఈ ఎంసెట్లో ఖచ్చితంగా ఈ టాపిక్ మీద మనకి బిట్టిస్తున్నాడు. సో ఈ టాపిక్ మనం తరోగా ఉంటే మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవటం, మినిమం వాల్యూ కనుక్కోవటం, లేదంటే రేంజ్ వాల్యూ కనుక్కోవటం, లేదనుకోండి బౌండ్స్ అని ఇస్తూ ఉంటాడు, అటైన్స్ ఇట్స్ బౌండ్స్ అని. ఏ వాల్యూ ఇచ్చినా ఫార్ములా కాన్సెప్ట్ తెలుసుంటే మనం ఏ ఫార్ములానైనా చేయొచ్చు. కాబట్టి ప్లస్ సి ఉంటుందా ప్లస్ సి ఉంటలేదా జాగ్రత్తగా చూడండి. కాన్స్టెంట్ లేదు, కాన్స్టెంట్ ఉంది, కాన్స్టెంట్ ఉంటే ఏ ఫామ్ వస్తుంది, కాన్స్టెంట్ లేకుండా ఉంటే ఏ ఫామ్ వస్తుంది, అది ఒక్కటి చూసుకుంటూ వస్తే మనం ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. సో ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ప్రాబ్లం చేద్దాం. ఓకే, ఇక్కడ ప్రాబ్లం చూడండి ఏమి ఇచ్చాడు. ద మినిమం వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 6 సైన్ థీటా కాస్ థీటా ప్లస్ 3 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఈజ్. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. మనకి ఏమి ఇచ్చాడంటే ఆప్షన్ 4 ప్లస్ రూట్ 10, 4 మైనస్ రూట్ 10, 3 ప్లస్ రూట్ 10, 0. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్లు తీసుకుని ద మినిమం వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ అన్నాడు. ఈ ఎక్స్ప్రెషన్కి మినిమం వాల్యూ కనుక్కోవాలి. ఈ ఎక్స్ప్రెషన్కి మినిమం వాల్యూ కనుక్కోవాలంటే ఇది జేఈఈలో ఇచ్చాడు, 2015లో ఇచ్చాడు. 2015. సో మనకి ద మినిమం వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ కాస్ స్క్వేర్ ఇచ్చాడు. మినిమం వాల్యూ కావాలి అంటే ఫస్ట్ మనకి మ్యాక్సిమం వాల్యూ కావాలన్నా మినిమం వాల్యూ కావాలన్నా ప్రీవియస్ మనం చూసిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో కాన్సెప్ట్ ఫార్ములాలో కన్వర్ట్ చేద్దాం. కాన్సెప్ట్ ఫార్ములాలో కన్వర్ట్ చేయటం అంటే దట్ ఇంప్లైస్ ఫస్ట్ ఏముందో చూడరా, కాస్ స్క్వేర్ థీటా ఉంది మైనస్ 6ని 2 into 3గా రాస్తాను, 3ని బ్రాకెట్ బయట రాస్తా. అంటే 3 into 2 సైన్ థీటా కాస్ థీటా ప్లస్
ఈ సైన్ స్క్వేర్ థీటా ఏదైతే ఉందో 3 సైన్ స్క్వేర్ థీటాని ఒక సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ స్క్వేర్ థీటాగా రాస్తాను. 2 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2గా రాసుకుంటూ వచ్చాను. అంటే 3ని 1 + 2గా రాసుకుంటూ వచ్చాను. ఆ చిన్న మార్పు మాత్రమే చేశాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఈ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఖచ్చితంగా మనకి 1 అవుతుంది. సో అంటే ఆ రెండింటి ప్లేస్లో మనం 1 రాయొచ్చు. సో దాన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనకు ఒక ఫార్ములా ఉంది. 1 + cos 2 థీటా అంటే 2 cos స్క్వేర్ థీటా రాయొచ్చు. ఒకవేళ 1 - cos 2 థీటా ఉంటే 2 sin స్క్వేర్ థీటా ఉంది ఫార్ములా. సో ఈ ఫార్ములా నేను ఎక్కడన్నా అప్లై చేయొచ్చా ఒకసారి చూద్దాం. ఎందుకు చూస్తున్నాను నేను, దాన్ని ఎందుకు రాస్తున్నాను అంటే ఇవి సెకండ్ డిగ్రీ టర్మ్ స్క్వేర్లో ఉన్నాయి. సో ఇక్కడ కూడా స్క్వేర్లో ఉంది. నాకు ఈ స్క్వేర్లో ఉండకుండా cos 2 థీటాల్లో కానీ sin 2 థీటాల్లో కానీ కన్వర్ట్ చేసుకుంటా వస్తే f(x) అనేది a cos థీటా ప్లస్ b sin థీటా ఫామ్లోకి వస్తుంది. అది ఏదైతే మనం ప్రీవియస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఆ ఫామ్లోకి వస్తుంది. ఆ ఫామ్లోకి వచ్చినప్పుడు మ్యాక్సిమం రాయడానికి మినిమం రాయడానికి ఫార్ములా మన దగ్గర ఉంది. కాబట్టి ఆ ఫామ్లో మార్చడానికి ఏదన్నా పాసిబిలిటీ ఉందేమో చెక్ చేస్తాను. దానికోసం ఆ 2 ఫార్ములాస్ పక్కన రాసి అక్కడ అట్ట పెట్టాను. ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా, ఇక్కడ మనకి మైనస్. తర్వాత మనం ఇంకొక ఫార్ములా ఏంటి, 2 sin థీటా కాస్ థీటా అంటే sin 2 థీటా రాయొచ్చు. sin 2 థీటా కూడా రాయొచ్చు. అది కూడా అప్లై చేస్తా. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ టర్మ్ రాస్తున్నా. ఈ టర్మ్ అంటే ఎంత ఉందిరా, దట్ ఇంప్లైస్ -3 × 2 sin థీటా కాస్ థీటా అంటే sin 2 థీటా. ఓకే రైట్, sin 2 థీటా. మరి 2 sin స్క్వేర్ థీటా అంటే ఏం రాయొచ్చు, +1 - cos 2 థీటా రాయొచ్చు. 1 - cos 2 థీటా. ఓకే, ఇప్పుడు ఈ కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒక 1 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది. మొత్తం ఎంత అవుతుంది మనకి, 3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మైనస్, దట్ ఇంప్లైస్ -3 sin 2 థీటా -cos 2 థీటా. 1 + 3 అంటే ఎంత అవుతుంది మనకి, 4. 1 + 2 అంటే 4. ఫస్ట్ నాకు ఫార్ములా తీసుకొస్తాను. అంటే -cos 2 థీటా -sin 2 థీటా +4 ఈ ఫార్మ్ రాశాను. దట్ ఇంప్లైస్ ఇది మనకి a cos 2 థీటా b sin 2 థీటా c ఫామ్లోకి వచ్చింది. రైట్, ఈ ఫామ్లోకి వస్తే దీన్ని కానీ నేను f(x) అనుకుంటే నేను రాయాల్సింది మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ రాయాలి. మినిమం వాల్యూ అంటే ఫార్ములా కాన్స్టెంట్ c ఉంది కాబట్టి c - √a² + b² రాయాలి. a² ఈ a² + b² రాయాలి అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ a =-1 అదేనా. ఇక్కడ చూద్దాం ఒకసారి వాల్యూస్ ఏంటి, a =-1, b =-3, c =4 ఉంది. సో దీంట్లో రాస్తున్నాను. అంటే a అంటే ఎంత రాద్దాం మనం, c అంటే ఎంత రాద్దాం, 4. అంటే 4 - √a² అంటే -1 హోల్ స్క్వేర్. -1 హోల్ స్క్వేర్ అంటే 1 రాస్తాను. ప్లస్ -3 హోల్ స్క్వేర్ అంటే అంత 9. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 - √10. 4 - √10. ఇది మనం మినిమం వాల్యూగా రాసుకోవచ్చు. ఒకవేళ మ్యాక్సిమం వాల్యూ కూడా అడిగాడు అనుకోండి 4+ అవుతుంది. కానీ మనకు ఆప్షన్లో అడిగింది మినిమం వాల్యూనే కాబట్టి దీంట్లో మినిమం వాల్యూ ఎంత అవుతుంది, 4 - √10 ఈజ్ ద కరెక్ట్ వన్. సో ప్రాబ్లమ్ని ఈ విధంగా క్రాక్ చేయొచ్చు. సో ఈ టాపిక్ కూడా అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం, ఇంకో మోడల్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ cos x + cos y + cos α = 0 ఇచ్చాడు. sin x + sin y + sin α = 0 ఇచ్చాడు. cot of x + y/2 చెప్పమన్నాడు. ఆ వాల్యూ అంటే 4 ఆప్షన్లో ఏ ఆప్షన్ కరెక్ట్. ఇది ఎంసెట్ 2019 ఇచ్చాడు, టీఎస్కి ఇచ్చాడు. 2019 టీఎస్కి ఇచ్చాడు. సో ఈ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఈ ప్రాబ్లం చేసేటప్పుడు cos x + cos y + cos α = 0, sin x + sin y + sin α = 0 ఇచ్చాడు అంటే
ఇక్కడ ఆప్షన్ బట్టి నేను ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ ఏముందో చూడండి రా. ఫస్ట్ కాస్ ఎక్స్ ఉంది ప్లస్ కాస్ వై ఉంది ఈక్వల్ టు మైనస్ కాస్ ఆల్ఫాగా రాస్తా. మైనస్ కాస్ ఆల్ఫాగా రాస్తా. ఇక్కడ ఆప్షన్ యాక్చువల్గా 2 tan ఆల్ఫా ఉంది. 2 tan ఆల్ఫా అంటే ఎందుకు రాశానో 2 tan ఆల్ఫా ఆప్షన్ మార్చాను. ఎందుకు మార్చానో చూద్దాం. అంటే ఈ రెండిట్లో ఏదైనా ఆప్షన్ అవడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఏదవుద్దో చెక్ చేద్దాం సరే. కాస్ ఎక్స్ దీన్ని నేను ఈక్వేషన్ 1 అనుకుంటూ వస్తాను. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే రెండో పార్ట్ ఏముందో చూడండి. ఇక్కడ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ఈక్వల్ టు మైనస్ సైన్ ఆల్ఫా ఉంది. మైనస్ సైన్ ఆల్ఫా దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఈక్వేషన్ 2 అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ 1/2 చేస్తున్నా. ఈక్వేషన్ 1/2 అంటే కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై. ఓకే, కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై బై దానిలో ఏముంది ఇక్కడ చూడండి సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కాస్ ఆల్ఫా బై మైనస్ ఆఫ్ సైన్ ఆల్ఫా ఉంది. మైనస్ ఆఫ్ సైన్ ఆల్ఫా. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఇలా చేసేటప్పుడు కాస్ సి ప్లస్ కాస్ డి ఉంది అంటే 1/2 చేశాను. 1/2నే కాదు 2/1 కూడా చేయొచ్చు కదా, ఆ డౌట్ రావచ్చు. 2/1 కూడా చేయొచ్చు. అందుకని నేను ఆప్షన్ మార్చాను. 2/1 చేస్తే ఏమొచ్చిందో కూడా చెక్ చేద్దాం. ఇప్పుడు 1/2 చేశాను. కాస్ సి ప్లస్ కాస్ డి అంటే ఫార్ములా కావాలి నాకు. కాస్ సి ప్లస్ కాస్ డి అంటే ఫార్ములా ఏం రాయొచ్చు మనం 2 కాస్ సి డి డైరెక్ట్గా రాసేస్తున్నాం. ఎక్స్నేమో సి అనుకుంటా, వైనేమో డి అనుకుంటే 2 కాస్ సి ప్లస్ డి/2 అంటే ఎక్స్ ప్లస్ వై/2. నెక్స్ట్ కాస్ ఆఫ్ సి మైనస్ వై/2 ఎక్స్ మైనస్ వై/2 బై కాస్ సి ప్లస్ 2 కాస్ సి ప్లస్ డి/2 కాస్ సి మైనస్ సైన్ సి ప్లస్ సైన్ సి అంటే ఎంత అవుతుంది మనకి 2 సైన్ సి ప్లస్ డి/2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి/2. సి మైనస్ డి/2 మైనస్ మైనస్ క్యాన్సిల్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి కాట్ ఆల్ఫా. ఇందులో కూడా మనకి ఈ టర్మ్లో కూడా అబ్జర్వ్ చేయండి కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై/2 కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై/2 కూడా క్యాన్సిల్ చేస్తా. ఇక్కడ ఉన్న 2 కూడా క్యాన్సిల్ చేస్తా. మిగిలిపోయింది కాస్ బై సైన్. కాస్ బై సైన్ అంటే కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై/2 దట్ ఈజ్ ఈక్వల్ టు మిగిలిపోయింది ఎంత కాట్ ఆల్ఫా. దట్ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆల్ఫా. ఇదే ప్రాబ్లం ఆప్షన్స్ 2 tan ఆల్ఫా కాకుండా 1/2 కాకుండా 2/1 చేశాను అనుకోండి, ఇది రివర్స్ మిగులుతుంది. సైన్ బై కాస్ tan ఆల్ఫా కూడా మిగులుతుంది. అంటే ఎప్పుడు ఈ ఆప్షన్లో tan ఆల్ఫా అనే ఆప్షన్ ఉండదు. 2 tan ఆల్ఫాను tan 2 ఆల్ఫాను అలా ఇస్తూ ఉంటాడు. జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి. ఇలా ఇచ్చాడు అంటే ఒక్కోసారి ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చి ఇక్కడ 1 2 ఇస్తాడు. ఇక్కడ 1 ఇచ్చాడు, 2 ఇస్తాడు, 3 ఇచ్చాడు, 4th ఆప్షన్ ఇచ్చి 2 and 3 అని ఇచ్చాడు అనుకోండి. 2 and 3 ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఇక్కడ వేరేది కాట్ బదులు ఏమొచ్చింది tan ఇస్తూ ఉంటాడు. అంటే tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా/2 అయితేనేమో tan ఆల్ఫా అవుతుంది. కాట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా/2 అయితేనేమో కాట్ ఆల్ఫా అవుతుంది. అంటే ఆప్షన్ బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనకి ఇదేమవుతుంది కాట్ ఆల్ఫా అవుతుంది. సో ఈ విధంగా ప్రాబ్లం క్రాక్ చేయొచ్చు. ఇది ఎంసెట్లో డిఫరెంట్ టైప్స్లో అడుగుతున్నాడు. ఈ మోడల్లో ఏంటంటే సైన్ సి మైనస్ సైన్ డి, సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా, ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని రిపీటెడ్గా అడుగుతున్నాడు. సో ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని వచ్చే ఫార్ములాస్ 4 కాస్ సి ప్లస్ కాస్ డి, సైన్ సి ప్లస్ సైన్ డి, ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములాస్ 4 బై హ్యాడ్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లంలో మనకి. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కనుక ఉంటే షేర్ చేయండి. సో మరిన్ని ప్రాబ్లమ్స్తో మరిన్ని కాన్సెప్ట్స్తో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. క్లాస్ ఎలా ఉందో, ఎక్స్ప్లెనేషన్ ఎలాగ ఉందో, వీడియో మీకు అర్థమవుతుందా లేదా, లైటింగ్ ఎలా ఉందో అది ఏదన్నా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో ప్లీజ్ కామెంట్ చేయండి. నేను అది ఏమైనా ఉంటే మార్చుకుంటూ ఉంటాను. సో మీరు కామెంట్ చేస్తూ ఉండి మీకు అర్థమవుతుందని హ్యాపీగా మీరు కామెంట్ చేస్తే నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ.